ఒకసారి ఒక దర్శనానికి భార్యాభర్తలు వచ్చున్నారు. భర్త ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉన్నారు. అయితే చాలా రఫ్ మనిషి, చాలా డామినేటింగ్‌గా ఉంటాడు. భార్యని, పిల్లల్ని చాలా బెదిరిస్తా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా భార్యని చాలా హింస పెడుతూ ఉంటాడు. కొడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు సిగరెట్‌తో కాలుస్తూ ఉంటాడు. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. భార్య ఒంటి నిండా సిగరెట్ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆమె భర్తను విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆమెకి ఎందుకో మరి అతనితోనే ఉండాలని ఉంటూ ఉంటుంది. దర్శనంలో శ్రీ భగవాన్ దగ్గర ఈ విషయాలన్నీ ఆమె చెప్పింది. భగవాన్‌కి ఆమె పట్ల చేసిన హింసంతా కూడా చాలా హృదయాన్ని ద్రవించి వేసేసింది. భగవాను అతన్ని ప్రమోషన్ కావాలని అడిగాడు. చాలా దర్పంతోని భగవాన్ నాకు ప్రమోషన్ ఇవ్వండి అని ఆయన అడుగున్నారు. అయితే భగవాన్ ఆయన మాట విన్నారు గానీ ఆయనకి ఎటువంటి సమాధానం చెప్పలేదు. అయితే ఆ భార్యకి శ్రీ భగవాన్ సమాధానం చెప్తూ వచ్చున్నారు. మీ భర్తకి ఒక జీవిత పాఠం నేర్పించాలి అని బ్లెస్ చేశారు. అట్లా భగవాన్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొద్ది రోజులకి భార్యని మళ్ళీ భర్త కొట్టాడు. అయితే ఈసారి భార్యకి దెబ్బ తగలలేదు. భార్యకి ఎక్కడైతే కొట్టాడో అదే చోట ఇతనికి చాలా గట్టిగా దెబ్బ తగిలింది. చిన్న కర్రతో కొట్టాడు. అయితే అతనికి పెద్ద రాడ్‌తో కొట్టినంత పెయిన్ వచ్చింది. చాలా బాధపడి కుయ్యో మొర్రో అని ఏడ్చాడు. తర్వాత నుంచి భార్యని కొట్టడం మానేశాడు. భార్యను కొడుతుంటే తనకే నొప్పి కలుగుతుందని చెప్పి కొట్టడం మానేశాడు. కొద్ది రోజులు జరిగిన తర్వాత ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తున్నాడు. బైక్‌లో వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు చిన్న గుంతలోని బైక్ పడి అతను రోడ్డు మీద పడిపోయాడు. అలాంటి వాటికి బైక్ కింద పడే ఛాన్సే లేదు. అయితే చిన్న గుంతలో పడిపోయాడు. హాస్పిటల్‌కి వెళ్తే కాలు ఇరిగింది, బెడ్ రెస్ట్ అని చెప్పారు. చిటికలోని అతని జీవితం అంతా మారిపోయింది. 6 వారాలు బెడ్ మీద ఉన్నాడు. భార్య అతన్ని చూసుకుంటుంది. అభావంగా ఉంటుంది. ఏ ఎమోషన్ లేకుండా అతనికి సేవ చేస్తూ ఉంది. 2 వారాలు అయిపోయింది. భర్త ఏమీ మాట్లాడటం లేదు. భార్య కూడా ఏమీ మాట్లాడటం లేదు. తన బాధ్యతగా భర్తను చూసుకుంటూ వస్తుంది. 2 వారాల తర్వాత నుంచి అతని లోపల నెమ్మదిగా బాధ కలగడం ఆరంభమైంది. తన భార్యను చూసినప్పుడల్లా తన జీవితంలో భార్యని ఎలా హింస పెట్టాడు అని చూడడము కనిపిస్తూ ఉంది. ఎన్ని రకాలుగా మాటలు అన్నాడు, ఎంత కొట్టాడు, ఎన్నిసార్లు సిగరెట్‌తో కాల్చాడు, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. వాటి యొక్క జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కూడా భార్యకు కలిగిన బాధంతా అతను అనుభవించడము ప్రారంభించున్నాడు. ఎన్నోసార్లు ఒంటరిగా ఏడుస్తూ ఉండేవాడు. నా భార్యకి ఇంతగా నేను హింసించాను అని. ఈ రకంగా 4 వారాలు జరిగింది. అతనికి మళ్ళీ చెకప్ తీసుకెళ్ళినప్పుడు కాలు నయమైపోయిందని పట్టి ఇప్పేసి నడిపించి ఆయన్ని ఇంటికి పంపించేశారు. నేరుగా వచ్చి భార్య కాళ్ళ మీద పడి క్షమించమని అడిగాడు. ఎలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడు ఎవ్వరికీ అర్థం అవ్వలేదు. దానికి కారణము అప్పటిదాకా తను పెడుతున్న బాధని తాను అనుభూతి చెందుతున్నాడు. ఎప్పుడైతే దుఃఖం అనేది అనుభవంలోకి వచ్చిందో తన్ని అపరాధ భావము తినేస్తా వచ్చింది. ఇలాంటి వాడిని నేను నా భార్యని ఇంత హింస పెట్టాను అని అతని లోపలంతా కూడా అతనికి దుఃఖంతో నిండిపోయింది. ఆ దుఃఖాన్ని ఎదుర్కొన్నాడు. దుఃఖంలో జీవించాడు. తర్వాత భార్య కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగాడు. ఆ తర్వాత నుంచి ఎప్పుడూ కూడా భార్య పట్ల హింసాత్మకంగా ప్రవర్తించలేదు. గౌరవంతోని, ప్రేమతోని తన భార్యను చూసుకున్నాడు. ఎప్పుడైతే ఈ రకంగా తన భార్యను చూసుకున్నాడో అప్పటి నుంచి వాళ్ళ పిల్లలు చదువులో చాలా ముందుకెళ్ళడము జరిగింది. ముగ్గురు పిల్లలు పెద్ద స్టడీస్ చదివి 2 అమెరికాను, 1 కెనడాను వెళ్ళిపోయారు.
లైఫ్‌లో అంత సెటిల్ అయ్యారు. తర్వాత నుంచి ఆయనకి ఆఫీస్‌లో కూడా మంచి పేరొచ్చింది. ఎవరితోని ఇంతకు ముందులాగా అధికారంతోని వారిని చిన్న చూపు చూడడం అనేది చేయలేదు. ఇదంతా ఎలా జరిగింది? అంటే వారి యొక్క హృదయం అనేది వికసించింది. తాను కలిగించిన బాధ యొక్క అనుభవాన్ని తాను చూసినప్పుడు, తాను అనుభూతి చెందిన ఆ అపరాధ భావాన్ని అనుభూతి చెందినప్పుడు మనిషిలో హృదయ వికాసన అనేది జరిగింది. ప్రతి ఒక్కరి లోపల దుఃఖం అనేది ఉంటూ ఉంటుంది. ఆ దుఃఖాన్ని ఇతరులకు కలిగించింది అవ్వచ్చు, లేదా మీకు ఇతరులు కలిగించిన దుఃఖం అవ్వచ్చు. ఈ దుఃఖాన్ని అనుభూతి చెందాలి అని అంటూ ఉన్నారు. ఎప్పుడైతే మనము ఈ భూలోకంలో ఇలాంటి ఒక దుఃఖాన్ని అనుభూతి చెందుతూ ఉంటామో, మన లోపల అణిచిపెట్టుకున్న ఆ దుఃఖాన్ని మనం ఎదుర్కొంటూ ఉంటామో, మన హృదయం అనేది తెరుచుకోవడము ఆరంభమవుతూ ఉంటుంది. అప్పుడు మనము ముక్తులైనప్పుడు, మన హృదయం వికసిస్తూ ఉన్నప్పుడు, మనము అంతిమంగా పరంజ్యోతిలో ఐక్యమైపోతూ ఉంటాము. పరంజ్యోతిలో ప్రవేశించాలి అంటే మనమందరం కూడా దానికి అర్హత సాధించాలి.